నిత్య డార్లింగ్, లవ్ యూ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ లవ్ నిత్య. షీఈ్ మై స్వీట్ హార్ట్. నా భార్యను ఒక్కదాన్ని బంగారం అని పిలుస్తాను, మళ్ళా నిత్యామేనని బంగారం అని పిలుస్తున్నా. మా సినిమాకి బంగారం నిత్యామేనన్. రాజసింహ సరస్వతి పుత్రుడు. చాలా రకాలుగా ఈ కథని ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చాలా రకాలుగా ట్రై చేశాడు. ఒక 2.5 years బ్యాక్ నేను ఈ కథ విన్నా, మనం చేద్దాం రాజసింహ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కథ నేను చేస్తున్నాను, ఈ సినిమా చేస్తున్నాను నేను చెప్పుకుంటున్నాను, కానీ ఇది మూవ్ అవ్వట్లా, ముందుకు వెళ్ళట్లా. సో మెనీ ప్రాబ్లమ్స్. ప్రొడ్యూసర్స్ వింటున్నారు, ఈ సినిమా ఎలా తీస్తారు, ఇంత పెద్ద బడ్జెట్ అయిపోద్ది, దీన్ని ఆలోచిద్దాం. ఇలాగా ఒక 1.5 year ఈ సినిమాని తీయడం కుదరలా. కరెక్ట్గా ఆ టైంలో మా రాంబాబు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ చెప్పి, అంజిరెడ్డి గారు ఆయన వయసు ఏమో అబౌవ్ 60, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అగైన్. బట్ ఆయన ఈ కథ మీద నమ్మకం, మరి ఆయనకి అంత యంగర్ థాట్ ఎలా వచ్చిందో తెలియదు, లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాకి ఎంత డబ్బు అయినా పర్వాలా నేను చేస్తాను అని చెప్పి చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక మంచి కథ, ఒక మంచి సినిమా, ఒక మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ పరుచూరి వాళ్ళ గురువుగారు చెప్పారు కదా రాజసింహకి ఎంత టాలెంట్ ఉందో, అది చేసాం. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, హీరో ఓకే, మా ఇంటి అబ్బాయి సందీప్. హీరోయిన్ కావాలి. ఈ సినిమాకి హీరోయిన్ చాలా 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 ఇంపార్టెంట్. సో కాల్డ్ గ్రేట్ హీరోయిన్స్ అందరినీ అప్రోచ్ అయ్యాం. ఓకే, పెద్ద డబ్బు అడిగారు, నో ప్రాబ్లం, ఇస్తా ఉన్నాం. కానీ మళ్ళీ భయం, మా క్యారెక్టర్ చిన్నదే ఉంది. వన్ ఫైన్ డే అంజిరెడ్డి గారు రాజసింహ నాకు చెప్పకుండా విమానం ఎక్కారు చెన్నైకి. ఎందుకు వెళ్తున్నారంటే నిత్యామేనన్ వద్దే బాబా, ఆ అమ్మాయికి యాటిట్యూడ్ ప్రాబ్లం, ఆ అమ్మాయికి ప్రౌడ్, బాగా ఫోజు, బాగా టెక్కు, ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయితో నేను పడలేను, నాకొద్దు అని అంజిరెడ్డి గారు ఫోన్ చేసి వచ్చేయండి అనకని తిట్టా. నిజంగానే ఆ అమ్మాయి టెక్కే. చెన్నైలో కలవలేదు వీళ్ళని. నేను చెప్పానా టికెట్ వేస్ట్, సినిమా బడ్జెట్లో మీ ఇద్దరు టికెట్లు కట్. ఇది నా ఎక్స్ప్రెషన్ టువర్డ్స్ నిత్యామేనన్. ఓకే, నెక్స్ట్ నిత్య వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, కలవడానికి వెళ్ళాం, కథ చెప్పాం. ఈ సినిమాకి నిత్య లేకపోతే ఈ సినిమా లేదు. షీ సో స్వీట్. అంటే అఫ్కోర్స్ నాకు ప్యాషన్ సినిమా పక్కన పెడదాం, ఒక డైరెక్టర్ మనసులో ఉన్నది కొన్ని కమర్షియల్ థింగ్స్ యాడ్ చేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం రాజసింహ కొన్ని అబద్ధాలు ఆడి కొన్ని సీన్లు క్రియేట్ చేసి ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి కథని మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు, మీరు వేరే హీరోయిన్ కోసం చేసి ఉంటారు, ఇదంతా మీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏముందో చేయించాలి, నాకు అంతకంటే ఏమవుద్దాం. దట్ ఈజ్ నిత్య. ఇప్పుడు చెప్పండి, నిత్యాని నేను బంగారం అని పిలుచుకోవడం తప్ప, నిత్య ఐ లవ్ యూ అనడం తప్ప? థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఇంకొక అద్భుతమైన పిల్లలు ఈ సినిమాకి మిక్కీ చేయమయ్యారు. మిక్కీ అంటే నాకు పిచ్చి, కొత్త బంగారం లోకం నుంచి సినిమా అనుకోగానే మిక్కీని అనుకున్నాం మేము. మిక్కీ ఇచ్చిన ఒక్కొక్క పాటకి పాత మిక్కీలోంచి ఒక కొత్త మిక్కీ వచ్చాడు. మీకు చూస్తే తెలుసుంటే ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1. చూస్తూ ఉండండి మిక్కీ ఎంత ఫాస్ట్గా ఎంత పెద్ద గ్రోత్ ఉందో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మిక్కీ, ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైన ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.